ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రోడ్డు పక్కన బండి ఆపితే చాలు ప్రమాద వార్త వినాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిస్థితి ఎక్కువ. అయితే రాత్రి వేళలో వాహన ప్రమాదాలు నివారించేందుకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్వయంగా మంత్రి సైతం పునః పరిశీలిస్తామన్నారు. ఇంతకీ రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ వివాదానికి కారణం ఏంటి? వాజ్ ది స్టోరీ? రాత్రి వేళల్లో రోడ్లపైన వాహన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచినా లేదా నెమ్మదిగా వెళుతున్న వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడమే అసలు కారణంగా గుర్తించారు. దీంతో ఈ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల వాహనాలకు వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్స్ ను అతికించడం తప్పనిసరి చేసింది. అయితే రాత్రి వేళలో ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించడం వల్ల ప్రమాద నివారణ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాహనాల వెనుక స్టిక్కర్లను ఏర్పాటు చేస్తుండగా పాత వాహనాలు కూడా తప్పనిసరిగా స్టిక్కర్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, మోటార్ క్యాబ్లు, ఆటోలు, ఓమ్ని బస్సులు, హైడ్రాలిక్ ట్రాలర్లు తదితర అన్ని వాహనాలకు వెనుక భాగంలో ఇకపై రిఫ్లెక్టింగ్ స్టిక్కర్లు తప్పనిసరి చేశారు. రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు నెంబర్ ప్లేట్ AS 057 090 089 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వీటిని తనిఖీ చేయడానికి QR ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటి నిర్వహణ కోసం 5 కంపెనీలు ఫైనల్ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఈ 5 కంపెనీలు సిండికేట్ గా మారి వాహనదారుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో 100 రూపాయల లోపు ఉన్న స్టిక్కర్ ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోంది. ఆటో 3 వీలర్ గూడ్స్ వాహనాలకు 500 రూపాయలు, మోటార్ క్యాబ్స్, మ్యాక్స్ క్యాబ్స్ 1500 నుంచి 2000 రూపాయలు, మీడియం గూడ్స్ వాహనాలకు 6000 నుంచి 7000 రూపాయలు, బస్సులు హెవీ గూడ్స్ వాహనాలకు 7500 నుంచి 9000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. దీనిపై వాహనాల అసోసియేషన్ ప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ధరలు ఈ స్థాయిలో పెరగడం వల్ల విపరీతమైన భారం పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తురువి యాదయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రవాణా చట్టాలలో భాగంగా పిక్నెస్ రేడియం స్టిక్కరింగ్ ధరను 500 రూపాయలు ఉన్నది 5000కు పెంచారు. దాని మీద లారీ యజమానుల పైన అధిక భారం పడుతుంది. అదేవిధంగా రవాణా రంగం కూడా కుషించిపోయే విధంగా ఈ చట్టాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ చట్టాలను ఈ ప్రభుత్వాలు వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే రవాణా రంగానికి బలోపేతం చేస్తేనే రైతులు కానీ ప్రజలకు కానీ సుఖ సంతోషంగా ఉంటారు. కానీ ప్రభుత్వాలు మా లారీ యజమానుల దగ్గర మేము వాహనాలకు ట్యాక్సీ, రోడ్ ట్యాక్సీ మేము చెల్లిస్తున్నా కానీ కొన్ని ప్రదేశాలలో రోడ్డు గుంతలు పడి ఆ గుంతలలో మా వాహనాలు అనేక రకాలుగా దెబ్బతిని మేము కూడా ఆర్థికంగా మేము నష్టపోతున్నాం మెకానిక్లకు పెట్టి. కానీ అవి చేయకుండా ఈ కేంద్రం తీసుకొచ్చిన రవాణా చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్రం మీద పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. వీటి నిర్వహణ కోసం ఏర్పాటైన కంపెనీలు ఎక్కువ మొత్తంలో వసూలు చేయడంపై మంత్రి పొన్నం దృష్టికి వెళ్లగా కంపెనీ ప్రతినిధులు, అధికారులు హాజరై సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 10 సంవత్సరాల కింద ఏజెంట్ సిస్టమ్ ఉంటుండే ఆర్టీవాసులో ఉండే ఏజెంట్ సిస్టమ్ ఎత్తేసినప్పుడు వాళ్ళు కూడా చాలా ఇదే విధంగా వ్యవహారం జరిగింది. ఇక్కడ రిఫ్లెక్టర్ షేప్ వల్ల అనేక యాక్సిడెంట్ జరుగుతుంది. రిఫ్లెక్ట్ కరెక్ట్ లేకుండా మీరే సైజ్ ఒకసారి ఆ బోగస్ అంటే వట్టి మామూలుగా నార్మల్ డూప్లికేట్ వేయడము, దీనికి కూడా తేడాను గమనించండి. రేటుకు సంబంధించి మేము ఎక్కడ లేదు, అది మారుతు అంటే దానికి సంబంధించినటువంటి 5 కంపెనీలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే తప్ప దాంట్లో మేము మా సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ కానీ మా ఎంపిక ప్రక్రియ ఏం లేదు. ధర అత్యధిక ధర అనేది ఏం లేదు. దానికి సంబంధించిన బ్రాండెడ్, దానికి ఒక గ్యారంటీ 2 years గ్యారంటీ ఇస్తాం. మిగతా వాటికి షేడ్ ఒక రోజు తెల్లవారు నాడే మళ్ళీ వెళ్ళిపోతుంది. అంత డీటెయిల్ గా మీకు కావాలంటే ఒకసారి దానికి సంబంధించినటువంటి వాళ్ళను 5 కంపెనీలను పిలుస్తాం, మీతో మాట్లాడమని చెప్తాం. దానికి సంబంధించిన దాని పాత వేరే వేసిన దానికి దీనికి తేడా మీకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు కూడా ఓన్లీ కమర్షియల్ అది కూడా సేఫ్టీ. నేను చెప్తున్నా ఉదాహరణ నా కాన్సెన్సీలనే ఆగున్న వెహికల్ పబ్లిక్ తోటి వాళ్ళు ఒక వ్యాన్ క్యాటరీ వ్యాన్ లో పోతా ఉన్నారు. వెనుకకే బండి గుర్తితే 8 మంది వచ్చారు ముల్కనూరు దగ్గర. అట్లా ఆగున్న వాహనాలకు యాక్సిడెంట్ అవుతున్నాయని ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక సందర్భాల్లో రిఫ్లెక్టర్ స్టేప్ మీద వేరే ఇష్యూ కాదు. ₹1 40 లక్షలు 50-70 లక్షలు పెట్టి బండి కొనుక్కుంటూ 8,000 పెట్టి రిఫ్లెక్టర్ గురించి సబ్జెక్ట్ కాదు కదా. ISI బ్రాండ్ కును
మామూలుగా డూప్లికేట్ మాలకు చాలా తేడా ఉంటుంది. అది కూడా ఒకసారి సమీక్షిస్తాం, తప్పకుండా చూస్తాం. అటువంటి తప్పకుండా నేను మీ ముందు ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కానీ టికెట్ ఏం లేదు, వైస్ టికెట్ అంటే వెహికల్ బట్టి ఉండదు. నాకు అంత ప్రభుత్వం దగ్గర ఫైల్ ప్రతిపాదన క్లియర్ అయిపోతుంది, వాహనాలు ఇస్తాం. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా ధరలు ఈ విధంగా పెంచడం వల్ల భారం పడ్డమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందంటున్నారు. రవాణా శాఖ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహన